హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పాలక్ చపాతీ ఎలా చేయాలో చూద్దామా. ఏం లేదండి, పాలకూర తీసుకొని నీట్గా వాష్ చేసేసి అందులో ఒక గిన్నెలో వేసేసి దాన్ని కొంచెం బాయిల్ చేస్తే చాలు. పచ్చిది వేస్తే మరీ కొంచెం పసర వాసన వస్తుంది. ఇందులో ఒక 2 పచ్చిమిరకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసేసి దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. గోధుమ పిండిలో మనం కొంచెం జీలకర్ర, కొంచెం తెల్ల నువ్వులు, కొంచెం ఉప్పు వేసేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ అవసరమైతే వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం వాటర్ ఉంటే అవసరం ఉండదు. తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి దీన్ని బాగా తడిపి ఒక ½ అన్ అవర్ నానబెడితే చాలా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత చూడండి, ½ అన్ అవర్ తర్వాత ఎలా ఉందో మనం తీసుకొని కొంచెం పిండి చల్లుకొని అలా చపాతీ చేసుకొని ఇది మనం ఫోల్డ్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం గీ వేస్తే పొరలుగా చాలా టేస్ట్గా ఉంటుంది. పెనం మీద వేసుకొని కోర్సుగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక మీడియం సెగలో పెట్టుకొని తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి, ఈ చపాతీ అయితే సూపర్గా వచ్చింది. ఎంత టేస్ట్గా ఉందంటే ఇది మనం పెరుగు చట్నీతో అయినా తినచ్చు, లేదా ఆకుకూర పప్పు